పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుణ్ణి చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక, కృష్ణ, మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కావు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం చాలా శుభమని సలహా ఇస్తాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మరాజా, అనంత పద్మనాభుడంటే మరెవరో కాదు, నేనే కాలస్వరూపుడునై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస